విశాఖ కూడా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధంగా ఉంది. స్టార్ హోటల్స్ లో వేడుకలకు పోలీస్ శాఖ అనుమతులు ఇచ్చింది. న్యూ ఇయర్ వేడుకల కోసం కేక్ షాప్స్, ఫ్లవర్ బొకేష్ సెంటర్స్ కిటకిటలాడుతున్నాయి. బీచ్ రోడ్ అంతా సందడిగా మారిపోయింది. విశాఖలో పోలీసుల ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. బీచ్ రోడ్, బీఆర్టీఎస్ రోడ్ లో న్యూ ఇయర్ వేడుకలపై నిఘా పెట్టారు పోలీసులు. శృతి మించితే చర్యలు తప్పవంటున్నారు. విశాఖలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్ జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి, మల్టీ కల్చర్ ఉండే సిటీ విశాఖపట్నం ఎలా వెల్కమ్ చెప్తోంది? న్యూ ఇయర్ కి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? బిందు, విశాఖలో కూడా న్యూ ఇయర్ సందడి కనిపిస్తోంది. బీచ్ రోడ్ అంతా కూడా సందడిగా మారిపోయింది. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అంతా కూడా సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున స్టార్ హోటల్స్లో ఈవెంట్స్ నిర్వహణతో పాటు బీచ్ రోడ్లో ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ ఫ్యామిలీలతో పాటు వచ్చి ఎంజాయ్ చేసేందుకు అందరూ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే కనుక పోలీసుల ఆంక్షల నడుమ న్యూ ఇయర్ వేడుకలు విశాఖలో ఘనంగా జరుగుతున్నాయి. మాట్లాడదాం. చాలామంది ఇక్కడికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. బీచ్ రోడ్డు పక్కన న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎలా అనిపిస్తుంది? ఆ ఫీల్ ఎలా ఉంది? అంటే ఏమో అండి, ఫస్ట్ టైం నేను రావడం ఇది ఇక్కడే వైజాగే, బట్ ఫస్ట్ టైం ఏంటంటే బాగుంటుందని అనుకుంటున్నాను. నేను చాలా ఆ వైబ్ బాగుంటుంది అని ఫీల్ అవుదామని వచ్చాను ఇక్కడికి. జనరల్గా హోటల్స్లో వాటిలో పెడుతూ ఉంటారు. ఓకే, అవును, కానీ బట్ స్టిల్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా హస్బెండ్ ఆల్రెడీ వచ్చారు, నాకు చెప్పారు, ఆయన చాలా బాగుంటుంది వెళ్ళు అని అన్నారు. సో నేను అటెండ్ అయ్యాను. అంటే చాలామంది కొత్త సంవత్సరంలో కొత్త గోల్స్ పెట్టుకుంటారు. అవును, కొత్త గోల్స్ అంటే లైఫ్ ఎవరైనా కొత్తది, ఐ మీన్ గోల్స్ అంటే ఏముంటాయండి నాకేం మొత్తం మీద పోలీసు ఆంక్షల నడుమ విశాఖలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. నైట్ పార్టీస్ కూడా ఉండబోతున్నాయి. లైవ్ బ్యాండ్తో పాటు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉండబోతున్నాయి. వాటన్నిటిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున విశాఖ నగరవాసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. పూర్తిగా ఇదంతా కూడా ఫిల్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరి కాసేపట్లో